టీ. దరిద్రుడా, నువ్వు నెత్తిన చేయి పెడతావు అనుకున్నాను కానీ తల మీద టీ పెడతావు అనుకోలేదురా. ఇలాగైనా టీ ఇచ్చేది. అబ్బా మీ టైం బాగుంది, మీరు టీ తాగేవాళ్ళు అయ్యారు. నా టైం బ్యాడ్గా ఉంది, నేను టీ అందించేవాడిని అయ్యాను. నాకు హెడ్లైన్స్ ఏంటి? అప్పుడు నువ్వు తాగేందుకు టీ ఉండాలిగా. ఏంటి వేళ అమ్మాయి గారు తొందరగా రెడీ అయిపోయారు? ఈ రోజు ప్రొఫెసర్ కి తీసే సబ్మిట్ చేయాలి. ఓహో, ఏ న్యూస్ చూసా? మధు, హారతి తీసుకోమ్మా. ఇవాళ నాగుల చవితి, నీ చేత పుట్టలో పాలు పోయిస్తానని మొక్కుకున్నాను. నేను పుట్లో పాలు పోయడం ఏంటి? నీది మరీ చాదస్తం కాకపోతే. నువ్వెప్పుడు మారుతావేమో గానీ వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తానా? బాయ్. ఇది ఎప్పుడు మారుతుందో ఏమో. హారతి తీసుకోండి. టీ తీసుకుంటున్నానే. హారతి తీసుకోండి. సరే, నేనెళ్ళి పుట్టలో పాలు పోసొస్తాను. శుభం. అమ్మాయి గారేమో పాముల మీద తీసేసి సబ్మిట్ చేయడానికి యూనివర్సిటీకి వెళ్ళారు. అమ్మగారేమో పుట్టలో ఉన్న పాముకు పాలు పోసి పూజ చేయడానికి వెళ్ళారు. అమ్మగారు అనుకుంటున్నట్లు పాము దేవత అంటారా? అమ్మాయి గారు అనుకుంటున్నట్లు పాము పామేనా? ఇద్దరులో ఎవరిది కరెక్ట్ అంటారు? కుడి కంటి చూపు కరెక్టా, ఎడం కంటి చూపు కరెక్టా? రెండు చూపులు కరెక్టే కదా, కానీ కుడి కన్ను ఎడం కన్నును చూడలేదు, ఎడం కన్ను కుడి కన్ను చూడలేదు. అలాగే నమ్మకం సైన్సును చూడదు, సైన్స్ నమ్మకాన్ని ఒప్పుకోదు. అంత మాత్రం చేత నమ్మకము తప్పు కాదు, సైన్సు తప్పు కాదురా. రెండు కళ్ళు కలిస్తేనే చూపు సజావుగా ఉంటుంది. నమ్మకము సైన్సు కలిస్తేనే ప్రపంచం సక్రమంగా నడుస్తుంది. అబ్బా గొప్పగా చెప్పారండి. పాము చావకూడదు, కర్ర విరగకూడదు అన్నట్టు చెప్పారు. పొద్దున్నే గొప్ప గుళికి విసిరారు. ఒరే, నేను గుళికి విసరటం, నువ్వు మెలికేయటం మామూలే కదరా. అంచేత నువ్వు వెళ్ళి వేడివేడిగా మంచి పకోడీలు పట్టరా. పకోడీల సత్యం. ఈ ఫోన్ కేరళ వెళ్ళేసరికి 3 రోజులు పడుతుందిలా ఉంది. హలో, అచ్చుకుటాను ఉండో. హలో, అచ్చుకుటాను ఉండో. ఉండో నేనే అచ్చుకుట్టాన్ని మాట్లాడుతా ఉండా. నాకు ఇవ్వాల్సిన 50,000 ఎవడే? ఎక్కడ? ఇక్కడేమో వర్షాలు లేవు, బాగా కరువుగా ఉంది. ఇంకొక 25,000 పంపించావంటే మొత్తం కలిపి వచ్చే సంవత్సరం పంపిస్తా. ఇప్పుడు ఇచ్చిన 50,000 కాక ఇంకో 25,000 ఎక్కడి నుంచి తెమ్మంటావు? ₹100 ఇవ్వడు, ఆడుట్టే ఎర్రిపప్ప. చాలా తెలివిగలనట్టుగా. ఏం తెలివేనాడే ఆడుట్టే. ఎవడరా అచ్చుకుంటాను? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఫోన్ మీద ఫోన్ చేస్తున్నావు. వాడికి ఎవడాడు? ఇవాళ తేలిపోవాలి. వాడు ఎవడో. వాడు చేసిన మోసం వల్ల నేను ఇక్కడ వచ్చి పడ్డాను. ఏం చేశాడు? కేరళ మంత్రాలు నేర్చుకుని డబ్బులు సంపాదించవచ్చునని కేరళ వెళ్ళాను. అక్కడ తగిలాడు ఈ దరిద్రుడు. తగిలి ఆ తర్వాత కేరళ మంత్రాలు నేర్పే స్వామి దగ్గర తీసుకెళ్తానని నా దగ్గర 50,000 కొట్టేసి అడ్రస్ లేకుండా మాయమైపోయాడు. ఆ తర్వాత నీ అడ్రస్కి వచ్చి పడ్డాను. చిన్నప్పుడు చదువుకున్న క్లాస్మేట్స్ కదా, రూమ్ లో వంట చేసేవాడిని. నా వంట రుచి మరిగి నీ ఇంట్లో వంటగదిలో పర్మనెంట్ గా పడేసావు. గదిలో ఉన్నంత వరకేరా నువ్వు వంటవాడివి. గది బయటకు వచ్చాక మా కుటుంబంలో ఒక సభ్యుడివి, నా బాల్య స్నేహితుడివి. చేసుకోరా, నీకు ఎన్ని ఫోన్లు కావాలో చేసుకోరా. పకోడీల సత్తిగా. ఫ్రెండ్ అంటే నువ్వురా రాంప్రసాద్. ఆగాగు, అక్కడే ఆగు. స్లోగారా. చూప్. హలో, అచ్చుకుటాను ఉన్నాడా? అచ్చుకుటానా? ఉన్నారు సార్. తమరెవరు? నా పేరు సత్యం. సత్యం అంటే అర్థమవుతుంది, కొంచెం కంగారు పడతాడులే. మనం వెతుకుతున్న టెర్రరిస్ట్ అచ్చుకుటాన్ ఫ్రెండ్ ఎవడో ఫోన్ చేశాడు సార్. వాడి నెంబర్ ట్రాప్ చేయండి. ఓకే సార్. సార్, మీకు ఈ నంబర్ ఎవరిచ్చారు సార్? అచ్చుకుటాన్ ఇచ్చాడు. అచ్చుకుటాన్ ఇచ్చాడా? అతను మీకు అంత క్లోజా? వేరే క్లోజు. ఈ మధ్య పని చేసి పెట్టమని 50,000 రూపాయలు కూడా ఇచ్చా. ఏం పని సార్? అదంతా నీకెందుకయ్యా, సీక్రెట్. ముందు అచ్చుకోవడానికి ఫోన్ సార్. ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టాను సార్.
అయ్యో అబ్బా రై టెర్రరిస్ట్ చచ్చుకుంటాను ఎక్కడున్నాడో చెప్పు. ఆ టెర్రరిస్ట్ చచ్చుకుంటాను ఎవరో నాకు తెలియదు సార్. మరి ఆడి ఫోన్ నెంబర్ నీ దగ్గర ఎందుకుందిరా? ఆడికి 50,000 ఇచ్చానండి బాబు. అంటే టెర్రరిస్టులకు డబ్బిచ్చి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని పోషిస్తున్నావు అన్నమాట. అయ్యి బాబోయ్, మీరు ఇలా ప్రతిదానికి రాంగ్ మీనింగ్ తీసుకొని నన్ను ఇలా ఎరగొట్టడం బాగాలేదు సార్. చెప్పండి సార్. మీరనుకునే టెర్రరిస్టు అచ్చుకుట్టాను వేరు, ఇతనికి తెలిసినటువంటి అచ్చుకుట్టాను వేరు. ఇతనికి జామీన్ నేను ఇస్తాను. రే అన్నిటి తీసుకురండి. అబ్బా, ఇతను అమాయకుడండి, మా ఇంట్లో కుక్కు. అదే నా బ్యాడ్ లక్. ఏంట్రోయ్ వచ్చేదేదో గంట ముందు రావచ్చు కదా. వీళ్ళంతా కలిసిన ఎముకలు ఎరగొట్టేసాక వస్తావా? సరే, ఒక అరగంటకు వస్తారు. అయితే వీడిని లోపలైంది. శాంతి శాంతి ఐ లవ్ యూ. కొంచెం డిఫరెంట్ గా ఆలోచించచ్చుగా. 3 years నుండి వెంటబడుతున్నానే కుక్కలాగా. ఇవాళ డిఫరెంట్ గా వచ్చానే, ఇంతకంటే డిఫరెంట్ గా ఎవరు చేయలేదే. చూడు చూడు. ఐ లవ్ యూ శాంతి. ఇంకొంచెం డిఫరెంట్ గా ఆలోచించవా? సూపర్. శాంతి 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 ఐ లవ్ యూ శాంతి. శాంతి ఐ లవ్ యూ శాంతి. శాంతి 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 ఐ లవ్ యూ శాంతి. శాంతి 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 శాంతి. హాయ్ బాయా. బాయా, హెడ్సా టేల్సా చెప్పవా? దేనికి? బాత్రూమ్ వెళ్ళడానికి. బాత్రూమ్కి వెళ్ళడానికి టాసా? అవును. మ్యాటర్ ఏంటంటే జెంట్స్ వాళ్ళకి బాత్రూమ్లు ఉన్నాయి, లేడీస్ వాళ్ళకి బాత్రూమ్లు ఉన్నాయి. మా సొంటోళ్ళకి గవర్నమెంట్ బాయ్లు బాత్రూమ్లే కట్టలేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి బాయా? చెప్పవా? హెడ్సా టేల్సా? ఏదో టేస్ట్ చావు. ఇప్పుడు ఏం చేయమంటావు బాయా? ఇక్కడ పోయి, నీకు ఇక్కడే కరెక్ట్. శాంతి 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 10,000 తీసుకుని నా ఫ్లాట్ కి రా. నైట్ అంతా డిఫరెంట్ గా ఆలోచిద్దాం. నువ్వు ఆటో అదే డిఫరెంట్. 10,000 ఎందుకు బాయా? నేనైతే ఫ్రీ ఫ్రీ ఫ్రీ. నీ ముక్కు చాలా బాగుంది బాయా. నువ్వు తగిలేసావు. షర్ట్ మీద ఫింగర్ ప్రింట్స్ పడ్డాయి. పోలీసులకు ఈజీగా దొరికిపోతావు. షిట్. హైటెక్ సిటీలో మంచి జాబ్ వచ్చింది. అయినా టెన్షన్గా ఉన్నావు. ఇంట్లో పెద్ద ప్రాబ్లం అయిపోయిందిరా. ఏమైందిరా? మా పని పిల్ల కడుపు వచ్చిందిరా. మీ నాన్న వాసెక్టమీ ఆపరేషన్ చేసుకొని 5 years అయింది కదరా? మా నాన్న కాదు బే, మా తమ్ముడు. ఎల్కేజీ బచ్చగాడు వాడేలా చేశాడు రా? బచ్చగాడే హోంవర్క్ అని నా రూమ్ లో కూర్చొని కౌంటర్ ప్యాకెట్లు అన్నిటి బొక్కలేసాడు. టెన్షన్ లో తెలియకుండా వాడేసిన. బంటిగాడు ఎక్కడ చేశాడు రా? వాడికి విషయం తెలియాలి కానీ ఎంత బట్టిగడొద్దు, వాడిని ఇన్వాల్వ్ చేయకు. వాడి వల్ల ఎంత అయింది? వాడేం చేశాడు? పని మనిషికి లేని పోను చెప్పి నాతో పెళ్లి చేయాలని చూశాడు రా. అలాగా ఎంత నా వెంట పడ్డారు. ఆడు మాత్రం మనతో పాటు హైదరాబాద్ వచ్చే కొస్తలేదు మా అక్కి. ఫోన్ లేరా పాపం. వాడు కూడా మనలాగా బ్యాక్ డోర్ లో జాబ్ ఎత్తుకుంటాడంట. ఎంతైనా మన ఫ్రెండే కదరా. హ్యాపీ డేసా వచ్చి 1 year అయింది బే. చిల్ మ్యాన్, లెట్స్ రిలాక్స్. ఫ్రైడే నైట్ లెట్స్ పార్టీ. పొంగులో పార్టీ. లేచుందా? ఏంటి? అదే రా నా లేస్ ప్యాకెట్ కనబట్టలేదు. నీ అబ్బా. థ్యాంక్స్ రా. కుక్క. లైటర్ లేదు, సిగరెట్ లేదు. పక్క కాపు. ఎక్కడొద్దు ముందుకెళ్దాం. ఈ చెట్టుకు పోదాం.
ఈడేట్రా ఉచ్చకంతకి ఉచ్చబడి వచ్చాడు. ఏమేసావురా? డైమండ్ దరిద్రుడా, మళ్ళీ అదేనా? ఒక పక్క నా జీవితంతో ఆడుకుంటూ రూమ్ లో కూర్చొని హాయిగా ప్యాక్ ఆడుకుంటున్నారా? అరే ఆ సెల్ నా చేతిలో పడాలరా, అప్పుడు మీతో ఆడుకుంటానరా. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావమ్మా. ఆహా. బీర్ బాటిల్ కోసం గొడవ పడి ప్రాణాలు తీసుకోబోయిన ప్రాణ స్నేహితులు. బోర్డు బీర్ బాటిల్ కోసం గొడవ పడ్డం ఏంట్రా స్నేహితులేండి చండాలంగా. వాళ్ళు స్నేహితులేంట్రా, మనవరా నిజమైన స్నేహితులు. దోస్త్ మేరా దోస్త్ హే మేరీ జాన్, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. ఈ జీవన తరంగాలలో ముఖ్య గంట సేపు నుంచి బొంత దొరికిందా? నా బొంద దొరికింది, అందులో క్లాత్ తప్ప క్యాష్ లేదు. అంటే నువ్వు వెళ్లేలోపు బొంత కొనుక్కున్నాడే కొట్టేసి ఉంటాడంటావా? వాడి వాటం చూస్తుంటే వాడికి తెలిసినట్లేదు. ఎందుకులే కెలుక్కుంటావని నేను అడగలేదు. మరైతే ఈ డబ్బేమైనట్టు? మధ్యలో ఏదో జరిగింది. మీ అయ్యలో డబ్బు ఎక్కడ దొబ్బేస్తుంది నేను టెన్షన్ పడుతుంటే తీరిగ్గా ప్యాక్ ఆడుకుంటారా? ప్యాకెట్ లో మాత్రం టెన్షన్ ఉండదా? 4 జోకర్లు పెట్టుకుని కూడా ఇప్పుడు లైఫ్ వస్తుందో రాదని టెన్షన్ పడిపోయింది. లేదు లేరా, పాపం వాడు చాలా ఫీల్ అవుతున్నాడు. నేను డ్రాప్. నేను డ్రాపే. నేను సేమ్. హలో, ఎద్దవా నాటకాలు వద్దమ్మా. షో తిప్పిన తర్వాత డ్రాప్లు ఉండవు. డబ్బులు తీయండి. 10 రూపాయలే కదరా, వదిలే. ఏ లైట్ తీసుకో. ఏంటి లైట్లు ఫ్యాన్లు తీసుకునేది? కొట్టేసిన పర్స్ అయినా వదిలేస్తానేమో గాని ప్యాకెట్ లో 10 పైసలు కూడా వదలను. ఒరే, నా 10 రూపాయలు పిల్లి గడ్డం సాలే. సాలే ఇవ్వకపోతే ఏం పీకుతావురా? ఏం పీకుతారా? అరే రేయ్, నా మీద చేయి చేసుకుంటారా పొట్టోడా? నీ ఫేస్ కు ప్రిన్స్ మహేష్ బాబు కావాల్సి వచ్చిందా? మమైత్ ఖాన్ మోహన్ దానా? ఏం కూసవ్రా? వీడు కామెంట్ చేస్తే నాకు మూమెంట్ ఇచ్చావు. నన్నే కొడతావరా? స్నేహం తగలయ్యా, ఇంతకు ముందే కదరా స్నేహం మేరా జీవితం మేరా దోస్త్ అని పాటలు పాడుతున్నారు. ₹1000 కట్టరా? ఎంత డబ్బు? ఇది మన బ్యాగ్ లో కొట్టేసిన డబ్బురా. నా 10 రూపాయలు ఇందులో తీసుకోరా. అయినా ఈ డబ్బు మన సూట్ కేసులో కలా వచ్చిందిరా. ఇంతకీ ఇది మన సూట్ కేసేనా? ఇందాక ఏడుకొండల భార్య సూట్ కేసుతో ఇక్కడికి వచ్చింది, అప్పుడు మారిపోయి ఉంటది. ఆవిడకి మాత్రం ఈ సూట్ కేసు ఎలా వచ్చి ఉంటది? తన ఇంట్లో పెట్టిమని సిఐ సింహం 7 కొండలకి ఇచ్చాడు. వెళ్తూ తన ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అతని భార్య చేతికి మారిపోయి ఉంటుంది. అంటే మనకంటే ముందు ఆ సింహం గడు బండభద్ర దగ్గర కొట్టేశాడనమాట. 4 కోట్లు రూమ్ లో పెట్టుకొని 10 రూపాయల గురించి కొట్టుకున్నాం కదా. స్నేహానికన్నా మిన్న 4 కోట్ల. డబ్బు చేతికి వచ్చేసింది కదా, రాజమండ్రి వెళ్ళిపోదామా? సదేంట్రా. తొక్కలో సెల్ ఫోన్ ఎవరికి కావాలి? ఈ 4 కోట్లు కొట్టేశాననుకో, ఈ పెళ్ళాం కాకపోతే ఇంకో 4 పెళ్ళాలు మెయింటైన్ చేయొచ్చు. ఏదేమైనా మన టైం బాగుందిరా. కాదురా, టైం బ్యాడు. ఒకసారి అటు చూడండి, ఒరిజినల్ కృష్ణ మనోహర్ జంపు. అయితే నువ్వు చెప్పినవన్నీ నిజాలేనన్నమాట. అమ్మ తోడు నిజంగా నిజాలే సార్. అమ్మ బ్లేడ్ బాబ్జీ. హలో మిస్టర్ సింహం. నమస్కారం సార్. నాకిప్పుడే కొన్ని నమ్మలేని నిజాలు తెలిసాయ్యా. ఓ, టీవీ చూస్తున్నారా సార్? చాలా మంచి ప్రోగ్రామ్ సార్. అది కాదయ్యా, మన దగ్గర కృష్ణ మనోహర్ లా చలామణి అవుతున్నవాడు ఒరిజినల్ కాదు. వాడు బ్లేడ్ బాబ్జీ ఫ్రమ్ రాజమండ్రి. సెక్యూర్ బ్యాంక్ లో 4 కోట్లు దోపిడీ చేసింది కూడా వాడి బ్యాచే. అబ్బో, వాడు ఏ క్షణంలోనైనా డబ్బుతో పారిపోవచ్చు. అవును సార్, వాడు తొట్టిగాంగతో సహా పారిపోవచ్చు, డబ్బు పెట్టి తీసుకొని పారిపోవచ్చు, అసలు మీ అమ్మాయి పక్కన కూర్చోబెట్టుకొని పారిపోవచ్చు.
అంతెందుకు సార్, నా కళ్ళ ముందే ఎర్రజీబులో పారిపోతుండొచ్చు. ఏంటయ్యా కళ్ళకు కట్టినట్టు చెప్తున్నావు? కళ్ళ ముందు జరుగుతున్నది కదా సార్. కళ్ళ ముందు జరుగుతుంటే పట్టుకోవడం మానేసి కామెంటరీ చెప్తావేంటయ్యా? వెంటనే పట్టుకో. 4 కోట్ల డబ్బు వాళ్ళ దగ్గరే ఉంది. నా దగ్గర ఉన్న డబ్బు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది? ఏంటి? ఏం లేదు సార్, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నా సార్. ఏమయ్యా బద్రి, నీ కేసు ఎత్తేస్తానని చెప్పారు కదా, ఇంకా ఇదేంటి? ఏంటి నువ్వు నా కేసు ఎత్తేసేది? నా డబ్బు నాకు ఇయ్యకపోతే నిన్నే ఎత్తేస్తా. నీ డబ్బా? నీ డబ్బేంటి? నా బొంతలో నుంచి కాజేశావే ఆ డబ్బు. ఇంకెక్కడుందో డబ్బు? ఆ డబ్బు తీసుకునే కదా కృష్ణ మనోహర్ బ్లేడ్ బాబు గారు పారిపోతున్నాడు. ఎవరు? ఆ సీఐ కృష్ణ మనోహరా? ఇంకా ఎక్కడ సీఐ? ఒకటి టూపు కాడు, సెక్యూర్ బ్యాంక్ దోచేస్తుంది కూడా వాడే. వాడిని పట్టుకోవడానికి పోతుంటేనే నువ్వు అడ్డమో చాపేశావు. ఇదంతా నమ్మొచ్చా? నీ మీద ఉంటాయా మగడా? కావాలంటే నేను కూడా చూస్తా పదా. ఎందుకమ్మా? ఇంకో మాట దొప్పడానికి. కరెక్ట్ గా అర్థం చేసుకున్నా. అదేంటది? ఏముంది అక్కడ? బాబు ఫుల్ ట్యాంక్. ఒరే నువ్వు ట్యాంక్ ఫుల్ చేయించు, మేము ట్యాంక్ నీళ్ళు చేసి వస్తాం. వచ్చేవాళ్ళు రండి. రాని వస్తావా? కొట్టయిపోద్ది. జిహాద్ మనం ప్లాన్ చేసినట్టే సూట్ కేస్ బాంబుని పెట్రోల్ బంక్ లో పెట్టాం. ఏ తలక మాసినడో దాన్ని ఓపెన్ చేస్తాడు. జిహాద్. సూపర్. రాజమండ్రికి వెళ్ళాలంటే కాకినాడ రూట్ దగ్గర అంటే 4 గంటలు పడుతుందండి. మరి బైపాస్ రూట్ నుంచి అయితే 3 గంటలు వెళ్ళిపోవచ్చు. వీడేవడరా సూట్ కేసు పట్టుకుపోతున్నాడు? తలక మాసినోడు. అదిగో అదిగో జీపు. కనకమహాలక్ష్మి, ఇటు నుంచి ఇటు డైరెక్ట్ గా రాజమండ్రి వెళ్ళిపోయి నా ఇంట్లో నిన్ను భద్రంగా దాచుకుని మళ్ళీ తిరిగి వచ్చేస్తానే. పోలీసులు. ఎక్స్క్యూజ్ మీ, ఈ సూట్ కేసులో ఏముంది? చెప్పాలా? చెప్పాలి. తప్పదా? తప్పదు. బాంబు ఉందాయా? బాంబా? బాంబు ఉంది. ఇంత ఆర్డిఎక్స్ ఉంది. అందులో ఆర్డిఎక్స్ ఉందని వాడికి ఎలా తెలిసింది? కావాలంటే ఓపెన్ చేసి చూసుకోండి. తీసుకోండి అయ్యా, తీసుకొని చూసుకోండి. ఆయన మన కమిషనర్ గారి పెద్దలుడు సార్. సారీ సార్, మీరు ఎవరో తెలియక. తెలియకపోతే తెలుసుకోవాలయ్యా. డోంట్ బిహేవ్ లైక్ స్టూపిడ్స్. బయలుదేరండి సార్. అజీజ్ బాయ్, మనం పెట్టిన బాంబుని కమిషనర్ అల్లుడు పట్టుపోతున్నాడు. సార్ అసలే ఆర్డిఎక్స్ చాలా షార్టేజ్ గా ఉంది. ఆ బాంబుతో వాడు ఒక్కడైపోతే వేస్ట్. ఎలాగైనా సరే వాడి దగ్గర నుంచి ఆ సూట్ కేసు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. వాడు ఎటువైపు వెళ్తున్నాడు? వైజాగ్ టు రాజమండ్రి హైవేలో. మేము హైవేలో వాడిని అడ్డుకుంటాం, మీరు వాడిని ఫాలో అవ్వండి. ఎస్. సార్ సార్ ఇంకా ఇక్కడే ఉన్నారా? ఆ బ్లేడ్ బాబ్జీ బ్యాచ్ ఎటెళ్ళింది? కరెక్ట్ గా తెలియదు కానీ అటో ఇటో వెళ్ళుండొచ్చు. కానిస్టేబుల్స్ మీరు ఇలా వెళ్ళండి. నువ్వు వచ్చి ముందు కూర్చో. కమాన్ కమాన్ ఫాస్ట్. బ్యాంక్ రావడానికి నేను ప్లాన్ చేస్తే మీరు కొట్టేస్తారా? బ్యాంకు డబ్బులు మీకు, పోలీస్ డబ్బులు నాకా? నిజంగా పోలీసు లాగా బ్యాంకు బోను మొత్తం ఇరగదీసావు కదరా. ఇచ్చేయి నా డబ్బులు, నాకు ఇచ్చేయి. ఏంటి నాకు ఇచ్చేది? ఆవకాయ బద్దా? చావుని పక్కన పెట్టుకుని కూడా నీకు ఎంత ధైర్యం ఏందిరా? చావు నాకు పక్కనే ఉంది, నీకైతే ఎదురుగా ఉంది. ముందు చూసి నడుపు. ముందు చూడమంటే నేను చూడాలా? ఏముందా ముందు? లారీకి ఏమైనా ఏందంటవా? అరే సుబ్బారావు, నేను బుచ్చిబాబుని. నాకంటే సూపర్ గా ఉన్నాను. ఆ మధ్య మీ ఊళ్ళో ఏదో 10 ఎకరాలు మామిడి తోట బేరానికి వచ్చిందన్నావు. దాన్ని ఓకే చేసే. డబ్బుల గురించి ఆలోచించగరా, రేపే ఇచ్చేద్దాం సింగిల్ పేమెంట్. అమ్మా ధనలక్ష్మి, ఒక్కసారి నిన్ను కళ్ళారా చూసుకుందాం ఉందమ్మా. హలో
హలో, ఎక్కడున్నారు? శ్మశానానికి సెంటీమీటర్ దూరంలో ఉన్నానే. అయ్యో, అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎలాగూ పోతాను కదా, సీట్ రిజర్వ్ చేయించుకుందామని. అవేం మాటలండి, నేను శుభమా అని ఇప్పుడే మంగళగౌరి వ్రతం చేశాను. మీరు 100 ఏళ్ళు బతుకుతారు. సర్లే, విషయం ఏంటో చెప్పు. ఇప్పుడు యమగండ నడుస్తుంది, ఏ పని చేయకండి. సర్లే పెట్టే. యమగండంలో నేను చూసుకోవటం ఎందుకమ్మా, అమృత గడియల్లోనే చూసుకుంటా. దండం తెల్లే. ఏంట్రా పంచర్ రా. ఓ అరే సింహగాడు రా. రేయ్, వాడు ఖచ్చితంగా మన కోసం వస్తున్నాడు రా. అయితే ఆనే లిఫ్ట్ అడుగుదాంరా. నీ అబ్బా, వాడు దొరికేవంటే కథ మళ్ళీ ఫస్ట్ సీన్కి వస్తుంది. రేయ్, డాబాలకు పదండి. సార్ సార్ అదిగోండి సార్, వాళ్ళు డాబాలోకి పారిపోతున్నారు. ఇప్పుడు చూడు, దెబ్బ కుఠా దొంగల ముఠా. కమాన్. వీడేంట్రా ఎలా తగులుకున్నాడు? అటు పదండి. ఏంట్రా ఇది? కళ్ళు దుబ్బయ్యా, ఏదో ఐటమ్ సాంగ్ స్టార్ట్ అవబోతున్నట్టుంది. రేయ్, ఆ సింహగడు దొరకకుండా ఉండాలంటే మనం వీళ్ళు కలిసిపోతే పోలా. రే, డ్రెస్సింగ్ రూమ్ సాంగ్ కోసం డ్రెస్ చేంజ్. ఇప్పుడు అర్జెంట్ గా మన ఫేస్లు మార్చాలరా. ఏమా కొంచెం ఆగు. ఈ డ్రెస్ కా బొట్ట ఏమైనా బ్యాచ్ అయిందా? బాలేదు. నేను పాడేస్తాను. రే, ఎవర్రా నువ్వు? అరే ఎవరే అంటున్నావు? చేరి రే, నేనురా బ్లేడ్ బాబ్జీని. బాబ్జీ అసలు గుర్తే పట్టలేదురా. పాత సినిమాలు అంతే, పాత సినిమాలు అంతే. సరే గానీ మీరు కూడా మీ గెటప్ చేంజ్ చేసుకుంటారా? రే జేపీ, ఆ సూట్ కేసు ఎవరు కనపడకుండా దాచిపెట్టు. ఓకే. He's Bob Jack. He's the color with the fucking raid Bob Jack. He does a lot of all the raid Bob Jack. He's the Rajamandri Jack raid Bob Jack. He's the master of the robbery. He's the one to start the robbery. Watch out for him, he's the one who bring the robbery. Keep that in mind, he's the color with the fucking raid. Let me ఎవరండి మీరు? రే బాలు, జేపీ, వీపీ, రాణి, అర్చన, నువ్వు బొట్టు పెట్టావా? నిన్ను మాత్రం ప్రపంచంలో ఎవరు గుర్తుపట్టలేరు. ఐటమ్ గర్ల్ కమాన్.